ఏప్రిల్‌లో నిఫ్టీ 1.2% ర్యాలీ అయ్యి 24,000 ఒక మార్క్‌ని క్రాస్ చేసింది. అయితే గత కొన్నాళ్ళుగా నిఫ్టీ లేదా ఇండియన్ మార్కెట్ మీద నెగెటివ్‌గా అభిప్రాయపడే ఇన్వెస్టర్స్ గానీ, లేదా ఇతర రకాల ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గానీ ఒకటి ఆలోచన చేయాలి. ఇది నిజమా? అబద్ధమా? అయితే ఇది నిజమా? అబద్ధమా? మేము నమ్మం అనే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే మార్చ్ ఆ టైంలో నేను ఏప్రిల్ తర్వాత ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్‌లోకి వెళ్ళబోతా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాన్ని యాజ్ యూజువల్‌గా చాలామంది నమ్మడానికి ఇష్టపడలేదు. ఒకటి. 2 మార్చ్ మంత్‌లో మనం చూస్తే స్టాక్స్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఏప్రిల్‌లోకి వస్తే మార్కెటు మళ్ళీ న్యూ హైలోకి వెళ్ళింది. ఎప్పుడు కూడా చాలామంది ఇన్వెస్టర్స్ మార్కెట్‌లో అందరూ ఏమనుకుంటున్నారు, లేదా అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామా, లేదా అందరూ ఎగ్జిట్ అయిపోతే మనం ఎగ్జిట్ అయిపోదామని అనుకుంటారు తప్ప, రైట్ వాల్యూలో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామా, రైట్ టైంలో ఎగ్జిట్ అవుతామని చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, ప్లానింగ్ ఉండదు. ఇక్కడ ఒక మంచి కార్టూన్ ఒకటి షేర్ చేస్తా ఉన్నాను. ఈ కార్టూన్ చూడొచ్చు. నిఫ్టీ 21,000 మార్క్‌లో ఉండేటప్పుడు చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. అది 25,000కి వచ్చినప్పుడు జనాలు క్యూలో నిలబడతారు. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ అవుతూ ఉంటుంది. 2024 డిసెంబర్ ఆ టైంలో చాలామంది అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ముందుకు వస్తే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే మార్కెట్‌లో కొంత కరెక్షన్ రాబోతుందని చెప్పి. కానీ అప్పుడు చాలామంది చాలా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఎప్పుడైతే మార్కెట్ బాగా కరెక్షన్ అయ్యి మంచి వాల్యూస్‌లో ఉన్నప్పుడు ఏప్రిల్ తర్వాత మార్కెట్‌లో పాజిటివ్ రాబోతుందని చెప్పిన సందర్భంలో చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఏప్రిల్‌లో మార్కెట్ చాలా వరకు పాజిటివ్‌గా ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన ఇంకొక ముఖ్యమైన పాయింటు, ఏప్రిల్ తర్వాత మార్కెట్ పాజిటివ్ ఉండబోతుంది అని చెప్పిన వ్యక్తుల్లో నేను ముందు ఉంటానని నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే నేను చెప్పిన ఆ అనాలిసిస్ అనేది మీరు ఇక్కడ ప్రూఫ్ కింద చూడొచ్చు. అండ్ ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళ వైపు కాకుండా రియాలిటీని అర్థం చేసుకొని, మార్కెట్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే స్టాక్ మార్కెట్‌లో వెల్త్ క్రియేట్ చేయడం కష్టమేమీ కాదు. కానీ మనం చేసే పొరపాట్లో అత్యంత ముఖ్యమైనది రైట్ టైంలో ఎంట్రీ, రైట్ టైంలో ఎగ్జిట్ చెయ్యము. కేవలము ఇతరులు చేస్తారు, ఇతరులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, ఇతరులు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం లేదు, ఇలాంటి ఎమోషనల్ బేస్డ్‌గా మనం డెసిషన్ తీసుకుంటాం తప్ప, ఎక్కడ కూడా రియలిస్టిక్‌గా ఎవరు కూడా అనాలిసిస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు.